అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ, నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తూ ఉన్నాము. మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అనంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు, మనకి వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. వీరిద్దరి సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి, మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే, మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు, లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు, మీరేంటి ఎక్కడ ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది. అది ఈరోజు మరి మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాల్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ, మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలి అని అనుకున్నాను. దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మేడం, అంటే అధికారుల సమన్వయ లోపం కనుక ఎవరైనా ఇతర పార్టీ నేతలు ఉన్నారా, లేదంటే మన పార్టీలో ఉన్నటువంటి నేతలే అనుకుంటే ఇదంతా నడిపిస్తున్నారంటారా? అదేనండి క్వశ్చన్ నేను వేసాను, ఆన్సర్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఎవరు కారణాలు, లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా, లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని మరి వాళ్ళే క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకుంది. ఈ అధిష్టానం దాకా వెళ్ళడం కోసం మాత్రమే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానండి. నేను అధికారులు అంటే ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తున్నామండి. ఇందాక నేను మెప్మా గురించి చెప్పాను. అంతా మరి మెప్మా డిపార్ట్మెంట్లో చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం కానివ్వండి, మరి మోడీ గారి ఫోటో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, అది అంటే అంత మర్చిపోయి ఎంత ఉన్న పళంగా చేస్తున్నా కూడా నేను అడిగినప్పుడు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే హడావిడి అయిపోయిందండి. హడావిడి అయిపోయినంత మాత్రాన మనకి నాయకుల్ని మర్చిపోతున్నామా, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న. 2 సార్లుగా అసలు ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఏముంది? ఇది గవర్నమెంట్ కార్యక్రమం. గవర్నమెంట్ కార్యక్రమంలో అటు మనకి సిబ్బంది, ఇటు అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా చేస్తే సరిపోతుంది కదా. దానికి 2 కార్యక్రమాలుగా ఏర్పాటు చేసి ఎవరికి వారు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ప్లాన్ చేసిన అధికారులు ఎవరో కూడా మనకి తెలియాల్సి ఉంది. ఈ ప్రోగ్రామ్ని నిన్నటి రోజున జరిగిన ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? దీన్ని 2 విధాలుగా ఎందుకు డిజైన్ చేశారు? నన్ను ఒకవైపు ఒక డైరెక్షన్లో, అదేవిధంగా అధికారులు మేయర్ గారు ఒక డైరెక్షన్లో ఎందుకు డిజైన్ చేసి వాళ్ళు మా ఇద్దరిని ఇలాగ వేరుబంధం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిన అవసరమే ఉంది? అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? మా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? ఆ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? ఇక్కడ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు అన్నది నా ప్రశ్న. దానికి కారణమైన వాళ్ళందరికీ ఈ ప్రశ్న. ప్రతిసారి మీ నియోజకవర్గంలో సమస్యలు చెప్తున్నారు, ఒక సమస్య కూడా పరిష్కారం అవ్వట్లేదని మీరు ప్రతిసారి కౌన్సిల్లో చెప్తున్నారు. దాని మీద ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా మీరు? 100% అండి. ఈరోజు కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, లేదంటే మీడియా ద్వారా వెళ్తున్న సమాచారం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పైన గమనిస్తూనే ఉన్నారు. ఏదైనా ప్రజల కోసమే ఇటు అధికారులు ఉన్నా, ప్రజాప్రతినిధులు ఉన్నా ఈ సమన్వయంతో ముందుకు వెళ్తే పరిష్కారం అవుతాయే తప్ప ఎవరికి వాళ్ళు ఇది మా సమస్య కాదు అని వదిలేస్తే మాత్రం ఏ సమస్యకి పరిష్కారం రాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా చాలా సమస్యలున్నాయి. వాటి మీద నుంచి ఎప్పటి నుంచో 1.5 సంవత్సరం నుంచి కూడా పోరాటం జరుగుతుంది. వాటన్నిటికి కూడా సత్వరమే పరిష్కారం రావాల్సిన అవసరం ఉంది. ఇది అధికారుల సమన్వయంతో, వారి యొక్క నిబద్ధతతో మాత్రమే అయ్యే పని. కాబట్టి వారు అందరూ కూడా దీన్ని సహృదయంతో అర్థం చేసుకొని ప్రయారిటీ వైజ్, నేను లాస్ట్ టైం కూడా కౌన్సిల్లో అడిగాను, వర్క్స్ ప్రియారిటీ బేస్డ్ వెళ్ళండి, ఇక్కడ ప్రజలకి నిజంగా ఇబ్బంది పడుతున్న అంశాల మీద దృష్టి పెట్టండి, వాటిని ముందుకు తీసుకెళ్ళండి, ఒక సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి పదే వాళ్ళని కోరడం జరుగుతుంది. అయితే కొన్నిటి మీద వారు దృష్టి పెడుతున్నారు, మరి కొన్నిటిని ఉపేక్షిస్తున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే తెలియాల్సిందండి. మరి నాకు తెలియకుండా అక్కడ ఒక ప్రోగ్రాం జరిగింది 24వ డివిజన్లో. వారిద్దరితో నేను ఫ్లెక్సీలు చూస్తే తప్ప నాకు అర్థం కాలేదు. నాకు ఆ ఫోటోలు, నేను సోషల్ మీడియాలో చూసిన ఫోటోల మేరకే నాకు తెలిసింది. అది కూడా నేను సాయంత్రం నిన్న నైట్ చూశాను. అప్పుడే నాకు తెలుసు ఇలా 2 ప్రోగ్రాంలు జరిగిన విషయము. సో నాకు కూడా ఐడియా లేదు. అందుకని ఇవాళ వెంటనే నేను ప్రశ్నిస్తున్నానండి అందరినీ, ఎందుకు ఇలాగ జరిగింది, దీనికి కారణం ఎవరు అన్నదే నా ప్రశ్న. దానికి ఆన్సర్ రావాల్సింది. మేడం, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. పర్టికులర్గా మీ నియోజకవర్గంలోనే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించట్లేదని మీరు ఆరోపిస్తున్నారు. అంటే నేను ఓవరాల్గా కాంట్రాక్టర్లకి బిల్లులు రావలేదు అని అన్నాను తప్ప పశ్చిమ నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఓవరాల్గా మా దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ రూపంలో కొంతమంది కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు.
వాళ్ళు వచ్చి అనేక సమస్యలు మా ముందుకు తీసుకొచ్చారు. మేము కూడా మరి డివిజన్లోకి వెళ్తున్నప్పుడు ఈరోజు ఒక్క దర్గా బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు మనం తీసుకుందాం, అది ఎంత ఒక 200 మీటర్లు కూడా ఉండని రోడ్డు, అది ఎందుకు వేయలేదు అని ప్రశ్నించినప్పుడు కాంట్రాక్టర్లు అధికారుల మీద, అధికారులు కాంట్రాక్టర్ల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. సో ఈ సమన్వయ లోపాన్ని నేను ఎప్పుడు ప్రశ్నిస్తున్నాను, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాను, దానికి ఆన్సర్లు రావాలి, అధికారులు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.